వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ప్రపంచం ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చుందా? ఎప్పుడైనా పేలిపోవడానికి రెడీగా ఉందా? డొనాల్డ్ ట్రంప్ నోరు విప్పితే చాలు ఖండాంతరాలు వణికిపోతున్నాయి. హర్ముజ్ జలసంధిని తెరుస్తారా లేక మీ పవర్ ప్లాంట్లు పేల్చేయమంటారా అంటూ ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? ఇరాన్ కూడా తగ్గకుండా ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి? అసలు ఈ హర్ముజ్ జలసంధి గొడవేంటి? దీనివల్ల మన దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయా? ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే కథలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తీరంలో ఉండే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ను ఇరాన్ మూసివేయడంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే ఇరాన్ వెంటనే హర్ముజ్ను ఓపెన్ చేయాలి, లేదంటే ఇరాన్లోని పవర్ ప్లాంట్లను, కీలకమైన ఇంధన వనరులను నాశనం చేయడానికి మా క్షిపణులు రెడీగా ఉన్నాయి. ఇది మామూలు వార్నింగ్ కాదు, బాస్ నేరుగా ఇరాన్ వెన్నెముక విరిచేస్తామనే హెచ్చరిక. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 నుంచి 30% ఈ హర్ముజ్ జలసంధి నుంచే జరుగుతుంది. అది మూత పడిందంటే ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అటువంటి హర్ముజ్ సంధి పైన పట్టు సాధించడానికి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి భారీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇరాన్లో ఉన్న విద్యుత్ సౌకర్యాలపైన, ఏదైతే విద్యుత్ ప్లాంట్లపైన దాడులు చేస్తామని చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ తన నౌకలను, 2 కీలకమైన నౌకలను, USS ట్రిపోలిని వంటి పెద్ద యుద్ధ నౌకలను అమెరికా హర్ముజ్ వైపు తరలిస్తున్నాడు. UK కూడా ఇందుకు సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేస్తున్న వార్నింగ్స్ ఇప్పుడు ప్రపంచాన్ని ఒక రకంగా భయపెడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న వార్నింగ్స్ వల్ల యుద్ధం మరింత పెద్దదైందంటే ఇరాన్ విచ్చలవిడిగా రెచ్చిపోయే అవకాశం కనిపిస్తుంది. ట్రంప్ అంత మాట అంటే ఇరాన్ ఊరుకుంటుందా? టెహరాన్ నుంచి కూడా అంతే ఘాటైన సమాధానం వచ్చింది. ఇరాన్ ఏమంటుందంటే అమెరికా తన హద్దుల్లో ఉండాలి, మా భూభాగం మీద దాడి చేసే ఆలోచనకు వస్తే ఏదైతే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా స్థావరాలన్నీ బూడిదైపోతాయని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణి వ్యవస్థ చాలా శక్తివంతమైనదిగా కనిపిస్తోంది. మొన్నే చూసాం, 4000 కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా ఢీకొట్టే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్న బ్యాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ దగ్గర ఉన్నాయి. మనం చాలా స్పష్టంగా చూసాం. హర్ముజ్ జలసంధిని మూసివేయడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెడ మీద కత్తి పెట్టడమే అవుతుంది. ట్రంప్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే యుద్ధానికి సిద్ధమని ఇరాన్ కూడా చెబుతోంది. ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందోనని ఐక్యరాజ్య సమితి కూడా టెన్షన్ పడే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే అమెరికా గూఢాచార సంస్థ CIA మాజీ డైరెక్టర్ లియోన్ పానెట్టా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన విరుచుకుపడుతున్నారు. మిడిల్ ఈస్టులో యుద్ధమేఘాలకు ప్రధాన కారణం ట్రంప్ అనుసరిస్తున్న మొండి వైఖరి అని ఆయన కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. ఇరాన్తో ఉన్న అణు ఒప్పందాన్ని రద్దు చేయడం, ఆపై కఠినమైన ఆంక్షలు విధించడం వల్ల ఇరాన్ను గోడకు తగిలించిన పులిలా మార్చేశారని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చెప్తున్నారు ఆయన. అమెరికా కూడా గౌరవంగా ఈ యుద్ధం నుంచి బయటపడే పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదంటున్నారు. ఇద్దరూ ఇప్పుడు ఒకరినొకరు ఢీకొనడం తప్ప మరో దారి కనిపించలేకుండా పోయిందని ఆయన చెప్తున్నారు. దీంతో యుద్ధం మరింత భయంకరంగా మారే అవకాశం ఉందని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధానికి కారణం ట్రంపే అని చెప్పుకొస్తున్నారు. ట్రంప్ ఎప్పుడు అమెరికా ఫస్ట్ అంటారు, కానీ ఇక్కడ ఏమైందంటే ఇరాన్ను లొంగ తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అంటే రివర్స్ కొట్టాయి. ఇరాన్ ఇప్పుడు తన దగ్గర ఉన్న పవర్ కార్డ్స్ను వాడుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని మూసివేస్తానని బెదిరించడం ద్వారా ప్రపంచ మార్కెట్ను భయపెడుతోంది అటు ఇరాన్, ఇటు అమెరికా కూడా. CIA మాజీ చీఫ్ ఏమంటున్నారంటే, మేము ఇరాన్ మీద దాడి చేస్తే వారు మా మిత్ర దేశాలను, మా సైనిక స్థావరాలను నాశనం చేస్తారని ఆయన చెప్పుకొస్తున్నాడు. ఒకవేళ దాడి చేయకపోతే అగ్రరాజ్యం అనే హోదా దెబ్బతింటుంది, ఈగో దెబ్బతింటుందని చెప్పుకొస్తారు. అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా సమస్య తయారైంది. అమెరికా కూడా ఇక్కడ నుంచి ఆ యుద్ధం నుంచి తప్పుకునే పరిస్థితి లేదు. ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి ట్రంప్ దగ్గర ప్రస్తుతం ఎలాంటి పక్కా ప్లాన్ లేదని CIA మాజీ చీఫ్ హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే అగ్రరాజ్యమని విర్రవీగే అమెరికా ఇవాళ చెమటలు పడుతున్నాయని చెప్పొచ్చు. ట్రంప్ చేసే ట్వీట్లు, ఇచ్చే వార్నింగులు గ్రౌండ్ లెవెల్లో పనిచేయటం లేదనే చర్చ కూడా జరుగుతోంది. ఆ దేశ గూఢాచార అధికారులే ఈ మాటలు మాట్లాడుతున్నారని చర్చలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ ఇరాన్తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే అది కేవలం ఆ రెండు దేశాల మధ్య మాత్రమే ఉండదు, అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుందనే అనాలిసిస్ కనిపిస్తున్నాయి. ట్రంప్ తన ఈగోను పక్కన పెట్టి ఇప్పటికైనా దౌత్యపరంగా చర్చలు జరపకపోతే అది అమెరికాకే కాదు యావత్ ప్రపంచానికి ముప్పుగా మారే అవకాశం ఉందనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ గెలిపోవటములు కాదు, కేవలం విధ్వంసం మాత్రమే కనిపిస్తోంది, మిగులుతోంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ గొడవతో అల్లాడుతున్న ప్రపంచానికి ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం కూడా ఒక రకంగా శాపంగా మారే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది. మరి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్పై మీరేమంటారు? ట్రంప్ తీరు కరెక్ట్ అంటారా, లేక ఇరాన్ తన పంతం నెగ్గించుకుంటుందని అంచనా వేస్తారా, లేకపోతే సిఐఏ మాజీ చీఫ్ చెప్తున్న మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? ట్రంప్ వల్ల ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వైపు దారి తీసే అవకాశం ఉందంటున్న అంచనాలపైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.